మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872లో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కనపర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కడు బీదరికంతో ఎన్నో కష్టాలు అనుభవించారాయన. అద్దంకి వీధి బడిలో నాయుడుపేట గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ చదువు ప్రారంభించాడు. తండ్రి మరణంతో పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవలసి వస్తుందని తల్లి బాధపడుతుండేదని ప్రకాశం తన ఆత్మకథలో రాశారు. పెద్ద ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంగ్లీష్ చదువులు చదవాలనే తన తండ్రి ఆశయం నెరవేర్చడానికని ఆ చదువులు చెప్పించడానికి తన తల్లి ఒంగోలు మున్సబ్ కోర్టు ఎదురుగా నెలకొక రూపాయి అద్దె చెల్లిస్తూ పూటకోళ్లు ప్రారంభించిందని తన ఆత్మకథలో ప్రకాశం గారు రాసుకున్నారు. మిడిల్ స్కూల్కు 3 రూపాయలు దరఖాస్తు కట్టవలసి వచ్చింది. నేను ఒంగోలుకి 25 మైళ్ల దూరంలో ఉన్న మా బావగారి ఇంటికి నడిచి వెళ్లాను. తీరా నడిచి వెళ్ళాక మా బావగారు సహాయం చేయలేకపోయారు. కానీ నడక అనేది మనిషికి కొత్త కాకపోవడం వల్ల ఎటువంటి ఆశాభంగం కలగలేదు. పాపం మా అమ్మ తన కట్టుకునే పట్టుచీర తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తెచ్చిచ్చింది. ఆ గండంతో నా మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తయిందని ప్రకాశం తన బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు తన ఆత్మకథలో. విద్యార్థి దశలో అల్లరి పనులతో నాటకాలు వేయడంతో కాలం గడిపి తత్ఫలితంగా మెట్రిక్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు ప్రకాశం. కానీ పట్టుదలతో ప్రైవేటుగా వెంటనే పాస్ అయి ఎఫ్ఏలో, ఆ పిదప మద్రాసు లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకొని 1894లో రాజమండ్రిలో ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన కొద్ది కాలానికే మంచి పేరు ప్రతిష్టలు గడించారు. ప్రకాశం తన మంచి భవిష్యత్తుకి రాజమండ్రి సహాయం చేసిందని అనేవారు. అలాగే మిషన్ స్కూల్లో ఉపాధ్యాయుడైన శ్రీ ఇమ్మనేని హనుమంతరావు నాయుడు తన జీవితానికి మార్గదర్శకుడని, తన అభివృద్ధికి మూలకారకుడని ఆయన అన్నారు. శ్రీ హనుమంతరావు నాయుడు గారితో రాజమహేంద్రవరం రావడం తన జీవితాన్ని ప్రకాశవంతం చేసిందని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదిగా ప్రకాశం గొప్పగా రాణించారు. ప్రపంచం దృష్టిలో చూస్తే న్యాయవాదిగా 14 సంవత్సరాలు తనకు అన్ని విధాల భోగభాగ్యాలతో కూడిన సమయం అని ఆయన తన స్వీయ చరిత్రలో పేర్కొన్నారు. ఆ రోజుల్లో సివిల్ క్రిమినల్ కేసుల వాదనలో ప్రకాశానికి ఎదురులేకపోయింది. అయితే చాలామంది జడ్జీలతో నాకు మాట పట్టింపు రావటం, నా మీద మాట ఉంచుకోకుండా వెంటనే వాళ్ళకి మాటకి మాట అప్పజెప్పి నా ఆత్మగౌరవము, స్వాతంత్రము కాపాడుకోవడం జరిగాయని తన మద్రాస్ హైకోర్టు ప్రాక్టీస్ గురించి ఆయన రాశారు. ఇది ఆయన ఆత్మస్థైర్యానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం. లా టైమ్స్ అనే పత్రికకు కొంతకాలం ఎడిటర్గా పనిచేస్తూ లంచగొండిగా ఉన్న ఒక జడ్జిపై ది జడ్జ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజానెస్టీ అని ధైర్యంగా తన అభిప్రాయాన్ని ఆ పత్రికలో రాశారు. న్యాయవాద వృత్తిలో రోజుకి 500 నుండి 1000 రూపాయల ఫీజు పుచ్చుకునేవాడినని, ఆ రోజుల్లో ఫీజు ఎక్కువగా వసూలు చేసేవాళ్లలో తానూ ఒకడినని ప్రకాశం తన ఆత్మకథలో తెలియజేశారు. ఊటీలో ఒక బంగ్లా కొని గోదావరి అని పేరు పెట్టాను. కొన్ని కేసుల వాదన కోసం 2 సార్లు ఓడలో లండన్ కూడా వెళ్లానని, ఆ సందర్భంలోనే గాంధీజీతో తొలిసారి పరిచయం లభించిందని రాశారు. మద్రాసు నగరంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా న్యాయవాద వృత్తిని వదులుకున్న వారిలో శ్రీ ప్రకాశం ప్రథములు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ఆయన దేశం కోసం తన సర్వస్వం త్యాగం చేశారు. స్వాతంత్ర ఉద్యమ విశేషాలు తెలియచేయటానికి స్వరాజ్య పత్రికను నెలకొల్పారు. మొదట ఆంగ్లంలో, ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో కూడా స్వరాజ్య పత్రిక నడిపి గాంధీజీ ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో శ్రీ ప్రకాశం రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1946 ఏప్రిల్ 30న ప్రకాశం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పబ్లిక్, హోం, ఆర్థిక, ఆహార శాఖలను తానే స్వయంగా నిర్వహించారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా హోం రూల్, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో మార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడాయన. ఉప్పు సత్యాగ్రహం గురించి అదొక అద్వితీయమైన సంరంభం అని టంగుటూరి అభివర్ణించారు. ఉప్పు చట్టాన్ని ఓడబెరకదల్చాం కాబట్టి మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకోండి అనే హెచ్చరికగా పాటలు పాడుతూ, క్రమశిక్షణతో కవాతు చేస్తూ, అలవాటు పడిన సిపాయి జట్ల మాదిరి మార్చింగ్ సాంగ్స్ పాడుతూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని సవాల్ చేసేవాళ్లమని శ్రీ టంగుటూరి తన ఆత్మకథలో రాశారు. ఈ సమయంలో జైలు శిక్ష అనుభవించడంతో ఆరోగ్యం కూడా పాడి తొలిసారిగా వైద్యం చేయించుకున్నానని ఆయన రాశారు. 1930-31లో పలు జైళ్లకు శ్రీ టంగుటూరిని మార్చారు. అలా మార్చడం వల్ల ఎన్నో జైళ్లను చూడగలిగే అవకాశం ఆయనకు లభించిందని పేర్కొంటూ జైల్లో ఉండి మానిటరీ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్, ఇండియన్ మానిటరీ సిస్టమ్ అనే 2 పుస్తకాలు ఆంగ్లంలో రాశారు.
అమృత్సర్లో దారుణ హత్యాకాండ జరిగిన అనంతరం గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించిన మీదట సైమన్ కమిషన్ మన దేశం వస్తే మద్రాసులో సైమన్ గోబ్యాక్ అని తన గుండె చూపి కాల్చుకోమని ఎదురు నిలిచిన ధైర్యశాలి శ్రీ టంగుటూరి. దీంతో ఆంధ్ర కేసరిగా ఆయన ప్రఖ్యాతి చెందారు. స్వాతంత్ర పోరాటంలో అనేక కష్టాలు అనుభవించిన శ్రీ టంగుటూరి 1923-27, 1935-37, 1940-46లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1926 నుండి 30లలో కేంద్ర శాసన సభ్యులుగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి వైదొలిగి కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించి దాన్ని ప్రజా సోషలిస్ట్ పార్టీగా మార్చడంలో కీలక పాత్ర వహించారు. టంగుటూరి తిరిగి కాంగ్రెస్లో చేరి 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల మనిషిగా ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ప్రకాశం, ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ ప్రకాశం అనేలా సమాజాభ్యుదయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి శ్రీ టంగుటూరి. సామాన్య ప్రజల అవసరాలు, వారి శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. దూరదృష్టి గల ప్రజల మనిషి, ప్రజానాయకుడిగా కీర్తిగడించారాయన. విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం, నాగార్జున సాగర్, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు, భూ సంస్కరణలు, ఖాదీ అభివృద్ధి, ఫ్రెంచ్ యానాంలో ప్రజారాజ్యం ఏర్పాటు, ఇంకా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు ప్రకాశం శ్రీకారం చుట్టారు. ప్రకాశం త్యాగదీక్ష, కార్యదక్షత గల మహానాయకుడు. నూతనాంధ్ర నిర్మాత శ్రీ ప్రకాశం స్వల్ప అస్వస్థతతో మే 20, 1957న ప్రకాశం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రులు ప్రకాశాన్ని భారత జాతి రత్నంగా అభివర్ణిస్తారు. కొన్నాళ్లు పేదరికం, అనేక ఆటుపోట్లు అనుభవించి మరికొన్నాళ్లు భోగభాగ్యాలు అనుభవించిన శ్రీ ప్రకాశం జీవిత చరిత్ర నేటి యువతకు ఎంతో ఆదర్శం. ఆ మహనీయుని ధైర్య సాహసాలు, త్యాగశీలత, ఉదాత్త భావాలు నేటి యువత అలవర్చుకోవాలి. ప్రకాశం గారి జయంతి ఉత్సవాల సందర్భంగా 1972 ఆగస్టులో హైదరాబాదులో శ్రీ ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ప్రారంభించారు. ప్రకాశం గారి స్ఫూర్తిని, ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలు ఈ సంస్థ చేపడుతోంది. ప్రకాశం గారి జన్మస్థలమైన ఒంగోలును ఆయన పేరు మీదుగా ప్రకాశం జిల్లాగా మార్చారు. శ్రీ ప్రకాశం తన ఆత్మకథని నా జీవిత యాత్రగా 4 సంపుటాలుగా చక్కని వ్యవహారిక భాషలో తెలుగులో రాశారు. తీరిక, అవకాశం చిక్కితే ఆ పుస్తకాలు ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ చదవడం అభిలషణీయం.